హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మదర్స్ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఏ డే ఇన్ మై లైఫ్ అనమాట. పొద్దున్నే లేచి నీట్గా ఇలా పూజ చేసేసుకున్నాము. ఈరోజు దివాళీ కాబట్టి ఒక స్వీట్ ఐటమ్ ఉండాలి కదా. సో ఈ హల్వాని ఫస్ట్ టైం ప్రిపేర్ చేశాను అనమాట. నేను ఈ రెసిపీ వీడియో కావాలనుకుంటే నాకు కింద కామెంట్ చేయండి, చాలా బాగా వచ్చింది. సో ఈవినింగ్కి దీపాలకి ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. సో మీరు దీన్ని కూడా మీరు డిఐవై లాగా ప్రిపేర్ చేశాను, మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. మీకు యూస్ఫుల్ అని చెప్పేసి వీడియో చేశాను అనమాట. మనకి ఎంత పిండి కావాలి, ఎన్ని దియాస్కి ఎంత పిండి అని చెప్పేసి ఒక మెజర్మెంట్ ఉంటుంది కదా, అదంతా తీసుకొని చిటికెడంత పసుపు వేసి దాంట్లో కావాల్సినన్ని వాటర్ యాడ్ చేసేసుకొని అలా నేను చూపిస్తున్న విధంగా కలిపి పెట్టుకోవాలి. ఇక్కడ నేను పాత బాడీ స్క్రబ్ బాటిల్స్ ఉంటే అందులో క్యాండిల్స్ చేశాను. ఈ క్యాండిల్స్ చేసే వీడియో కూడా మీకు కావాలి అని అనుకుంటే బిగినింగ్ మిస్టేక్స్ లేకుండా ఒకసారి కామెంట్ చేయండి, తప్పకుండా నేను ఈ వీడియోని కూడా పోస్ట్ చేస్తాను. ఆ తర్వాత డవ్ కొంచెం సెట్ అయిపోయిందనమాట. దాన్ని కొంచెం రౌండ్ బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకొని ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా నేను ఆ క్యాండిల్ బాక్స్ ఎందుకు తీసాను అనేది నేను ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తాను. మనకు కావాల్సినంత డో తీసుకొని ఆ క్యాండిల్ బాక్స్కి ఆ బాటిల్కి ఆయిల్ రాసేసేయాలి. యాక్చువల్లీ ఫస్ట్ది నేను ఆయిల్ రాయకుండా తీసాను, సెకండ్ది క్లమ్జీ వచ్చింది. సో థర్డ్ దానికి నేను మంచిగా నీట్గా ఆయిల్ రాసేసుకొని ఒక మంచి షేప్ క్రియేట్ అవుతుందన్నమాట. అలా మీరు ఆయిల్ రాయడం వల్ల ఎందుకు ఒక మంచి రౌండ్ షేప్ రావడం కోసం అని చెప్పేసి నేను ఇది తీసుకున్నాను. ఆ తర్వాత మీకు చేయితో చేయడం ఇష్టం అని అనుకుంటే చేయితో కూడా చేయొచ్చు. నేను చేయితో ఎలా చేశానో కూడా నెక్స్ట్ చూపిస్తాను అనమాట వీడియోలో. ఇక్కడ చూడండి, నేను చేయితోనే ప్రిపేర్ చేశాను అనమాట. దానికి ఒక మంచి ఎడ్జ్కి ఒక కార్నర్ ఇచ్చేస్తే ఒక మంచి దియాలాగా అవుతుంది. ఇలా డిఫరెంట్గా ఫ్లవర్ షేప్లో కూడా చేసుకోవచ్చు. నేను ఇలా చాలా డిఫరెంట్ దియాస్ ప్రిపేర్ చేశాను అనమాట. ఒక 12 టైప్ ఆఫ్ దియాస్ని నేను ఇక్కడ ప్రిపేర్ చేశాను. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా చేసేసుకోండి మీరు కూడా. ఇక్కడ ఒకటి ఇలాగా రావాలి అని అనుకుంటే చూడండి, చిన్న దియాస్ మీకు కావాలి అని అనుకుంటే ఇలా గ్లాస్ కార్నర్, సన్నం ఉన్న గ్లాస్ కార్నర్కి తీసుకొని ఆయిల్ అప్లై చేసుకొని ఇలా చిన్న దియాస్ని కూడా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. చాలా బాగున్నాయి, అస్సలు ఇరిగిపోలేదు, నాకు చాలా నచ్చాయి అనమాట. సో ఇలా ప్లెయిన్గా ఉంచడం నాకు నచ్చలేదు. సో నేనేం చేశానంటే మన ఆర్టిస్టిక్ స్కిల్స్ అన్ని ఉపయోగించేసి వాటికి కలర్స్ అద్దేశాను అనమాట. సో నేను ఈ మెటాలిక్ గ్రీన్ కలర్ ఎందుకు పిక్ చేసుకున్నానంటే ఇది మెటాలిక్ షైన్ ఉంటుందన్నమాట. నైట్ టైంలో కొంచెం రేడియం కలర్ లాగా మెరుస్తుంది. సో దట్ నాకు అది మంచిగా కనిపిస్తుంది ఎక్కడ పెట్టినా అని చెప్పేసి, నైట్ టైం కాబట్టి. సో నేను మెటాలిక్ గ్రీన్ కలర్ని చూస్ చేసుకున్నాను అనమాట. మమ్మీ వాళ్ళు మనం చేసే పని అది ఎండ్ ఎలా వస్తుందో లేదో నాకు తెలీదు, అయినా కూడా మమ్మీ వాళ్ళు మనకు అట్లా హెల్ప్ చేస్తున్నప్పుడు నాకు చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట. మనం చేసే యాక్టివిటీని వాళ్ళు ఎంకరేజ్ చేసినప్పుడు ఆ చేసే యాక్టివిటీ అది గలీజ్గా వచ్చినా మంచిగా వచ్చినా ఎట్లా వచ్చినా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో ఆ తర్వాత నాకు ఈ మెటాలిక్ గ్రీన్ కలర్ వేసిన తర్వాత కూడా చాలా ప్లెయిన్గా కనిపించాయి అనమాట. సో నేను రెడ్ కలర్ చూస్ చేసేసుకొని ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది అని చెప్పేసి నాకు ఒక మట్టి పాతకాలం వైబ్ వచ్చింది అనమాట. ఇలా ముగ్గులు వేయగానే చాలా నచ్చింది నాకు. సో ఇలా నేను వేసేసుకుంటూ వెళ్ళిపోయాను అనమాట. అన్ని డిజైన్స్ నాకు వచ్చిన కొన్ని ముగ్గు డిజైన్స్ని నేను ఇక్కడ వేసేసాను. మీకు నచ్చితే మీరు వేరే కలర్ కూడా చూస్ చేసేసుకోవచ్చు అనమాట. సో మీ వేరే కలర్ కాంబినేషన్స్ యూజ్ చేయండి. బట్ ఈ రెండు కలర్ కాంబినేషన్స్ అంటే పసుపు కుంకుమ లాగా నాకు అనిపించింది. బట్ గ్రీన్ కలర్ అయితే పసుపు కాదు ఆబ్వియస్లీ, బట్ చూడ్డానికి అలా కాంబినేషన్ బాగుంది అనిపించింది. గ్రీన్ అండ్ రెడ్ మనం బ్యాంగిల్స్ అమ్మవారికి అలా యూజ్ చేస్తాం కదా, ఈ కాంబినేషన్ ఎందుకో గుడ్ అనిపించింది అనమాట నాకు. సో నేను ఇలా ప్లెయిన్గా వదిలేయకుండా మళ్ళీ నాకు ఇక్కడ తోచిన డిజైన్స్ అన్నీ వేసుకుంటూ వెళ్ళిపోయానండి. మీకు నచ్చిన డిజైన్ మీరు చూస్ చేసుకొని వేసుకోండి. చాలా డిఐవైస్ ఉన్నాయి, ఇంకా కూడా నేను పోస్ట్ చేయమంటే పోస్ట్ చేస్తాను. ఆ తర్వాత ఈవినింగ్ మంచిగా రెడీ అయిపోయి అన్ని దియాస్ని లైట్ చేసేసుకున్నాను అనమాట. ముందే ఇంట్లో బయట సపరేట్గా పెట్టడం రాదని చెప్పేసి అన్నీ ఒకటేసారి లైట్ చేసేసుకొని ఇలా పెట్టేసుకొని నా డేని నేను ఎండ్ చేసుకున్నాను హ్యాపీగా. నా ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ హ్యాపీ దివాళీ. ఇప్పటివరకు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.